కేసీఆర్ నిన్న మాట్లాడుతూ పాలిచ్చే బర్రె నమ్మి దున్నపోతున్న లాంటి కాంగ్రెస్ని తెచ్చుకుంటారని కూడా మీ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు. ఏం చెప్పారు? పాలిచ్చే బర్రె అంటే కాంగ్రెస్ పార్టీ. మన దేశంలో మన రాష్ట్రంలో ఈరోజు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రోటీ కపడార్ మకాన్, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. దాంట్లో భాగంగానే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినాం. పేదవాళ్లకు ప్రభుత్వ భూములు పంచిచ్చినాం, ఒకరికి 5 ఎకరాల భూమి. అదేవిధంగా భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములను కూడా హస్తగతం చేసుకొని పేదలకు పంచిచ్చినాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సమాజంలో వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి పాలిచ్చే బర్రె అంటే కాంగ్రెస్ పార్టీ, లేకపోతే వీళ్ళు 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి వీళ్ళు కట్టియలేదు. రుణమాఫీ చేస్తామని చెప్పి వాయిదాల పద్ధతి తీసుకొచ్చారు. చారానా అని చెప్పి అది కూడా అందరికీ ఇవ్వలేదు. గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1,00,000 ఏకకాలంలో దీర్ఘకాలిక రుణాలైనా స్వల్పకాలిక రుణాలైనా మాఫీ చేసినటువంటి ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా? ఆ రోజు 14 ప్రైవేటు బ్యాంకులు దేశంలో ఉంటే ప్రైవేటు బ్యాంకులు కోటీశ్వరులకు మాత్రమే, ఆ రోజు లక్షాధికారులకు మాత్రమే అప్పులు ఇస్తుంటే సన్న చిన్నకారు రైతులకు కూడా అప్పులు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఇందిరాగాంధీ గారు బ్యాంకులను సైతం జాతీయం చేసుకొని పేద ప్రజలకు అప్పించిన మాట వాస్తవం కాదా? కాబట్టి కేసీఆర్ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. గతం లోపల తను ముఖ్యమంత్రిగా ఉండి కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎవరైనా నియోజకవర్గ సమస్యల గురించి, అభివృద్ధి గురించి ఒక మెమోరాండం ఇద్దాం, రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి ఫామ్ హౌస్కి వెళ్తే గెంటేసినటువంటి పరిస్థితి చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ ఈరోజు కార్యకర్తలకు భోజనాలు పెట్టి ఎమ్మెల్యేలు రమ్మని చెప్పి ఆహ్వానిస్తే ఎవరు నమ్ముతారు? గతంలో నువ్వు ఏ విధంగా వాళ్ళను అవమానపరిచినావు, ఈరోజు నువ్వు ఏ విధంగా ఈరోజు వాళ్ళని రమ్మని చెప్పి పిలుస్తున్నావు అని చెప్పి వాళ్ళ హృదయం లోపల బాధపడే రోజులు ఈరోజు కనబడే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సో మరోవైపు సీతారామ ప్రాజెక్టు విషయంలో మేము ప్రారంభిస్తే కాంగ్రెస్ మొత్తం మేమే చేసినట్టు క్రెడిట్ దొరుకుతుందంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది, మీకు తెలుసు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది, జురాల ప్రాజెక్టు కట్టింది. జలయజ్ఞం పేరిట ఒక 100 ప్రాజెక్టులు కట్టే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసి ఆ పరంపరలో భాగంగా మధ్యలో వీళ్ళ ప్రభుత్వం వచ్చింది. కానీ అసలు సాగునీటి ప్రాజెక్టులు కట్టిందే కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు కట్టింది ఏం లేదు, ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు కట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రాణహిత చెవులను రద్దు చేసి వీళ్ళు కాళేశ్వరం అనే ప్రాజెక్టు కడితే మేడిగడ్డ దగ్గర పత్రికా మిత్రులందరూ కూడా మిమ్మల్ని తీసుకెళ్లారో చూపించినాం. ఎమ్మెల్యేలు అందరం కూడా మేము పోయిన ఆ రోజు పరెళ్ళు వారిన ప్రాజెక్టులు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వీళ్ళు వ్యవసాయానికి సాగునీరు ఇవ్వలేదు. తాగునీరు అని చెప్పి అయితే నిలబెట్టారో అది కూడా పురుగులు పడ్డాయి. ఈరోజు చాలామంది ఎవరు వాడతలేరు మా ఊర్లలో. మీరు ఒకసారి దిశ టీవీ తరఫున మీరు ఒకసారి పరిగి నియోజకవర్గంలో ఎంక్వైరీ చేయండి. ఎవరన్నా ఇంటికి పోయి మీరు మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్నారా అని ఎవ్వరు కూడా తాగట్లేదు. అవి పురుగులు పడి మొత్తం కూడా రోగాలు వస్తున్నాయి ఈరోజు. అట్లాంటి పరిస్థితి ఉంది. వాళ్ళన్నీ కూడా అవినీతితో కూడుకున్నటువంటి ప్రాజెక్టులు తయారు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మేము ప్రక్షాళన చేసి మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అయితే ప్రజలకు చెప్పినామో అవి నెరవేర్చే క్రమంలో భాగంగా గత 10 సంవత్సరాల కాలంలో 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే 6 నెలల కాలం లోపల 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడానికి క్యాబినెట్ తీర్మానం మొన్ననే చేయడం జరిగింది. అదేవిధంగా సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు ఉచిత ప్రయాణం కల్పించినాం. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల పేరిట ప్రతి గ్రామంలో ఉన్న పాఠశాలకు ఒక 5 లక్షల నుంచి 25-30 లక్షల వరకు కేటాయించి మహిళలే అక్కడ మహిళా సమాఖ్య అధ్యక్షురాలకే ఈ యొక్క చెక్కులు పవర్ కట్టుబెట్టి వాళ్ళ యొక్క పిల్లల్ని వాళ్ళే మంచిగా చదివించుకునే విధంగా కృషి చేస్తున్నటువంటిది రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే కాకుండా ఇంకా మహిళల్ని అభివృద్ధి చేయాలని చెప్పి మహిళా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆల్రెడీ ప్రారంభం చేస్తున్నాం మేము. కాబట్టి మహిళా సాధరికత అనేది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది. కాబట్టి సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళని కూడా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. మహిళలే ఇంట్లో ఉంటారు. కరెంటు బిల్లు కట్టాలంటే 700 రూపాయల వరకు ఇచ్చిన మాట ప్రకారం మేము ఉచితంగా ఆల్రెడీ 0 బిల్లింగ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఎక్కడ కూడా మేము ఇచ్చిన మాటకు వెనకపోవడం లేదు. తప్పకుండా ఇంకొక నెల 2 నెలల ఎస్సీ ఎస్టీలకైతే 6 లక్షలు, బీసీలకైతే 5 లక్షలు పెట్టి ఇండ్ల నిర్మాణం కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కూడా ప్రారంభిస్తాం. సొంత స్థలం ఉంటే ఆ స్థలంలోనే
పాత గుడిసెనో పెంకుటిల్లో బండలిల్లో ఉంటే తీసేసి పక్కా ఇల్లు నిర్మాణం కట్టిస్తాం. సో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ అలాగైతే సీఎం సొంత జిల్లా అయిన మహబూబ్నగర్ అలాగే సిట్టింగ్ స్థానం అయిన మల్కాజ్గిరిలో బీజేపీ గెలిచిందే. అంటే బీజేపీకి బీఆర్ఎస్ అని దీనికి హరీష్ రావు కోట్ చేస్తూ రేవంత్ రెడ్డి బీజేపీకి సహకరించారని చెప్పి హరీష్ రావు అన్నారు. హరీష్ రావు మాటలకు అర్థాలే వేరులే అన్నట్టుగా ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమవుతలేదు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మన సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్ టికెట్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకే డిపాజిట్ రాలేదు. ఎట్లా రాదు? ఆయన పార్లమెంట్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇదంతా కూడా కుట్రలో భాగంగా వాళ్ళు ఏం చేసినారంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయి అక్షాంతలు ఇక్కడ అక్షాంతలే పసుపు బియ్యం కలిపి ఊర్లలో పోయి ఇచ్చారు. ఊర్లలో పసుపు బియ్యం పట్టుకొని చెప్పమంటారు. ఎవరైనా అబద్ధం చెప్పినా ఒక పంచాయతీ ఉన్నా సరే పసుపు బియ్యం చేతిలో పెట్టుకొని చెప్పంటారు. అది తెలంగాణలో ఆచారం. ఇదంతా కూడా ఒక ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రజల్ని మోసం చేసి ఈ విధంగా వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. ఇద్దరు ఒకటైపోయారు. ట్రయాంగులర్ ఫైట్ ఉండాల్సిన ప్లేస్ లోపల ట్రయాంగులర్ ఫైట్ బదులు ఓన్లీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఫైట్ అయిపోయి ఆ ఓట్లు వీళ్ళకి పడి వీళ్ళు గెలిచిర్రు. ప్రజలందరూ కూడా తెలుసా విషయం. ఎలక్షన్స్ రోజు పోలింగ్ స్టేషన్ బయట 3 ఆఫీసులు ఉండాలి. గైడెన్స్ ఇవ్వడానికి, పోల్ మేనేజ్మెంట్ చేయడానికి 2 ఆఫీసులు ఉన్నాయి. ఎందుకున్నాయంటే వాళ్ళంతా ముందే డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఇదంతా కూడా కేసీఆర్ యొక్క బిడ్డ కవితను జైలు నుంచి ఇడిపించుకోవడానికి లోపాయకారి కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరిగిందని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు.